హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ వీడియోలో రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. సో మనం ఎస్పెషల్గా ఈ వీడియోలో ఏం చేస్తున్నామంటే ఎల్ఎస్టిఎంని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో ఎల్ఎస్టిఎం అనేది లాంగ్ షార్ట్ టర్మ్ మెమరీ యూనిట్. సో ఇది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్. సో మనం కొన్ని ఎసెన్షియల్ ఇంపార్టెంట్ లైబ్రరీస్ని ఇంపోర్ట్ చేసుకుందాం. సో ఇంపోర్ట్ numpy as np, import pandas as pd, import matplotlib.pyplot as plt. సో మనం ఈ సెల్ని రన్ చేద్దాం. సో మనం అన్ని లైబ్రరీస్ని కూడా సక్సెస్ఫుల్గా ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం మన డేటా సెట్ని ఇంపోర్ట్ చేసుకుందాం. సో మన డేటా సెట్ ఏంటంటే స్టాక్ ప్రైస్ డేటా సెట్. సో ఎవ్రీడే ఓపెనింగ్ స్టాక్ ప్రైస్ ఎంత ఉంటుంది అనేది మన డేటా సెట్. సో మనం ఫస్ట్ మన ట్రైనింగ్ డేటాని ఇంపోర్ట్ చేసుకుందాం. సో డేటా సెట్ train is equals to pd.readcsv google stock price train.csv. సో మనం ఏం చేస్తున్నామంటే మనము ప్రీవియస్ స్టాక్ ప్రైస్ ఓపెనింగ్ ప్రైస్ తీసుకొని మనం రేపు వచ్చే స్టాక్ ప్రైస్ ఎంత ఉంటుంది అనేది మనం గెస్ చేస్తున్నాం. సో ఇది టైమ్ సిరీస్ అనాలిసిస్ అంటాం దీన్నే మనం. సో ఇప్పుడు మనం మన డేటా సెట్ని చూద్దాం. డేటా సెట్ train.head. సో ఇది మనకు అప్పర్ పార్ట్ ఆఫ్ ద డేటా సెట్ని ఇస్తుంది. సో ఇది మన డేటా సెట్. సో మన డేటా సెట్లో 2012 నుండి కూడా మనము డేటాని తీసుకున్నాం. సో మనకు ఓపెనింగ్ ప్రైస్ ఉంది, హై ప్రైస్ ఉంది, లో ప్రైస్ ఉంది, క్లోజ్ ప్రైస్ ఉంది. సో మనం ఇక్కడ ఓపెనింగ్ ప్రైస్ని కన్సిడర్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం మన డేటా సెట్లో ఏమైనా ఎంటీ వాల్యూస్ ఉన్నాయో లేవా అని చెక్ చేద్దాం. సో దీన్ని మనం డేటా ప్రీప్రాసెసింగ్ అంటాం. సో డేటా సెట్ ట్రెండ్ డాట్ ఈజ్నా డాట్ సమ్. సో ఇది మనకు కాలమ్స్ యొక్క సమ్ ఇస్తుంది. సో మనకు అన్ని కాలమ్స్ యొక్క సమ్ 0 కాబట్టి మన డేటా సెట్లో కూడా ఎలాంటి ఎంటీ డేటా అనేది లేదు. సో ఇప్పుడు మనం మన ఫీచర్ మ్యాట్రిక్స్ క్రియేట్ చేసుకుందాం. ఫీచర్ మ్యాట్రిక్స్ ఇంకా డిపెండెంట్ వేరియబుల్ వెక్టర్. సో ఫీచర్ మ్యాట్రిక్స్ x ఈజ్ ఈక్వల్స్ టు డేటా సెట్ ట్రెండ్ డాట్ ఐలాక్. సో ఇక్కడ మనం ఓపెనింగ్ ప్రైస్ తీసుకుందాం. సో ఈ వీడియోలో ఏం చేద్దామంటే మనం పాత కొన్ని రోజుల ప్రైజెస్ బట్టి మనం నెక్స్ట్ ప్రైస్ ఎంత అనేది ప్రెడిక్ట్ చేద్దాం. సో అందుకని చెప్పి ఇక్కడ నేను ఓపెనింగ్ ప్రైస్ తీసుకున్నా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన డేటాని ఫీచర్ స్కేలింగ్ అనేది చేద్దాం. సో ఫ్రమ్ sklearn డాట్ ప్రీ ప్రాసెసింగ్ ఇంపోర్ట్ మినిమాక్స్ స్కేలర్. సో మినిమాక్స్ స్కేలర్ అంటే మన డేటా సెట్లో మొత్తం మన డేటా సెట్లో ఉన్న వాల్యూస్ మొత్తం మీన్ కనుక్కొని మనము ఎవ్రీ ఎలిమెంట్ నుండి సబ్ట్రాక్ట్ చేసి దాని యొక్క రేంజ్ నుండి డివైడ్ చేస్తాం. సో x ఈజ్ ఈక్వల్స్ టు sc డాట్ ఫిట్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ x. సో మనం మన ఓపెనింగ్ ప్రైస్ని అంటే మన ఫీచర్ మ్యాట్రిక్స్ని ఫీచర్ స్కేల్ చేసినాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన ట్రైనింగ్ డేటా ఇంకా టెస్ట్ డేటాని క్రియేట్ చేసుకుందాం మన ఫీచర్ మ్యాట్రిక్స్ నుండి. సో x10 ఈజ్ ఈక్వల్స్ టు లిస్ట్, y10 ఈజ్ ఈక్వల్స్ టు లిస్ట్. సో ఇప్పుడు నేను x10 y10 ఒక ఎంటీ లిస్ట్లా క్రియేట్ చేసుకున్నా. సో ఇప్పుడు మనం మన ఫీచర్ మ్యాట్రిక్స్ నుండి రెండింటిని క్రియేట్ చేసుకుందాం, x10 ఇంకా y10ని. సో ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ 60, సో మన లెంత్ ఆఫ్ డేటా సెట్ ఎంత ఉందో అన్ని వాల్యూస్ తీసుకుందాం. సో దానికి డేటా సెట్ డాట్ షేప్ చేస్తే మనకు వస్తుంది, x డాట్ షేప్ చేస్తే వస్తుంది. సో మనం ఇక్కడ 60 ఎందుకు తీసుకుంటున్నామంటే మనం ప్రీవియస్ 60 ప్రైజెస్ బట్టి మనం న్యూ ప్రైస్ అనేది ప్రెడిక్ట్ చేద్దాం. సో అలా ట్రైన్ చేసుకుందాం మనం. సో 1 to 58 దాకా తీసుకుందాం రేంజ్ 60 నుండి. సో xtrain డాట్ అపెండ్ x ఆఫ్ i - 60. సో మనము ఫస్ట్ 60 ప్రైజెస్ తీసుకుందాం. సో దానికి ఒక అవుట్పుట్ అనేది 68th ఇండెక్స్లో ఉన్నది ఇద్దాం. సో 0 ytrain డాట్ అపెండ్ x ఆఫ్ i, 0. సో మనము ఎవ్రీ 60 టైమ్ స్టెప్స్ తీసుకుంటున్నాం. సో మన టైమ్ స్టెప్స్ అనేది ఇక్కడ 60. సో ఫర్ ఎవ్రీ 60 ప్రైజెస్ సో మనకు ఒక కొత్త ప్రైస్ అనేది ప్రెడిక్ట్ చేస్తున్నాం. సో అలా మన మోడల్ని ట్రైన్ చేద్దాం.
సో మనం మన లిస్ట్ని అరేలో కన్వర్ట్ చేసుకుందాం. ఎక్స్టెండ్ ఇంకా వైట్రైన్ లిస్ట్ని. ఎక్స్టెండ్ ఈజ్ ఈక్వల్స్ టు np డాట్ అరే ఆఫ్ ఎక్స్టెండ్. వైట్రైన్ ఈజ్ ఈక్వల్స్ టు np డాట్ అరే. వైట్రైన్ ఈక్వల్స్ టు np డాట్ అరే ఆఫ్ వైట్రైన్. సో మనం ఈ లిస్ట్ని రన్ చేద్దాం. సో మనం మొత్తం 60 టైమ్ స్టెప్స్ క్రియేట్ చేసుకున్నాం. సో LSTM అనేది మనకు టైమ్ సిరీస్ అనాలిసిస్ కోసం యూజ్ చేస్తాం. సో బేసికల్గా మన ఈ వీడియోలో మనం స్టాక్ ప్రైస్ ప్రిడిక్షన్స్ గురించి చేస్తున్నాం. సో ఎక్స్టెండ్ ఈజ్ ఈక్వల్స్ టు np డాట్ రీషేప్. సో ఇక్కడ ఎలా అంటే నేను ఇక్కడ శాంపిల్స్ తీసుకుంటున్నా. ఎక్స్టెండ్ డాట్ షేప్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో మన LSTM మోడల్ అనేది ఇన్పుట్ షేప్ 2 డైమెన్షనల్గా తీసుకుంటుంది. అంటే ఎలా అంటే నెంబర్ ఆఫ్ టైమ్ స్టెప్స్ ఇంకా నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అని. సో మనం దానికోసం ఒక న్యూ డైమెన్షన్ ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం 1. సో నేను ఎక్స్టెండ్ ఈ సెల్ని రన్ చేస్తున్నా. సో ఎక్స్టెండ్ డాట్ షేప్. సో మనకి ఇక్కడ న్యూ డైమెన్షన్ అనేది యాడ్ అయింది ఇక్కడ. సో ఇక్కడ మనకు మొత్తం 1198 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. అలాగే 60 టైమ్ స్టెప్స్ అండ్ ఒక ఫీచర్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన LSTM మోడల్ని క్రియేట్ చేసుకుందాం. సో దానికోసం ఫ్రమ్ కేరస్ డాట్ మోడల్స్ ఇంపోర్ట్ సీక్వెన్షియల్. సో దేనికంటే మన న్యూరల్ నెట్వర్క్ని ఇనిషియలైజ్ చేసుకోవడానికి మనం సీక్వెన్షియల్ క్లాస్తో ఇనిషియలైజ్ చేస్తాం. ఫ్రమ్ keras డాట్ లేయర్స్ ఇంపోర్ట్ డెన్స్. ఫ్రమ్ keras డాట్ లేయర్స్ ఇంపోర్ట్ LSTM. ఫ్రమ్ keras డాట్ లేయర్స్ ఇంపోర్ట్ డ్రాప్ అవుట్. సో ఈ సెల్ని రన్ చేస్తున్నా. సో ఇప్పుడు మన LSTM నెట్వర్క్ని క్రియేట్ చేసుకుందాం. సో ఇది మనకు రిగ్రెసర్ మోడల్. అంటే మన అవుట్పుట్ అనేది కంటిన్యూస్ ప్రిడిక్షన్. సో రిగ్రెసర్ ఈజ్ ఈక్వల్స్ టు సీక్వెన్షియల్ రిగ్రెసర్ డాట్ యాడ్ LSTM. సో యూనిట్స్ ఈజ్ ఈక్వల్స్ టు units equals to 50. Return sequences equals to true. And input shape equals to. సో ఇన్పుట్ షేప్ ఏంటంటే మనకి ఇక్కడ మనం బేస్డ్ ఆన్ ప్రీవియస్ 60 డేటా 60 స్టాక్ ప్రైజెస్ మనం ఒక న్యూ ప్రైస్ అనేది ప్రెడిక్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ మన ఇన్పుట్ షేప్ వచ్చేసి 60,1. సో అది ఎక్స్టెండ్ డాట్ షేప్ ఆఫ్ 1,1. సో ఇప్పుడు మనం మన డ్రాప్ అవుట్ రేట్ అనేది యాడ్ చేద్దాం. సో ఇక్కడ డ్రాప్ అవుట్ రేట్ ఎంత తీసుకుంటా అంటే ఒక 0.1 అయినా సరే 0.2 అనేది తీసుకుంటా. సో రిగ్రెసర్ డాట్ యాడ్ డ్రాప్ అవుట్ రేట్ ఈక్వల్స్ టు 0.2. సో ఇప్పుడు ఇంకొక LSTM అనేది క్రియేట్ చేసుకుందాం మనం. రిగ్రెసర్ డాట్ యాడ్ LSTM యూనిట్స్ ఈక్వల్స్ టు. సో మళ్ళీ మనం 50 లేయర్స్ తీసుకుందాం. రిటర్న్ సీక్వెన్సెస్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ. సో మళ్ళీ కూడా మనం ఒక డ్రాప్ అవుట్ లేయర్ యాడ్ చేసుకుందాం. సో డ్రాప్ అవుట్ ఏంటంటే మనకు కొన్ని లేయర్స్ని ఫంక్షన్ కాకుండా చేస్తుంది. సో రిగ్రెసర్ డాట్ యాడ్ డ్రాప్ అవుట్ రేట్ ఈక్వల్స్ టు 0.2. సో ఇప్పుడు మనం ఇంకొక LSTM లేయర్ని తీసుకుందాం. సో రిగ్రెసర్ డాట్ యాడ్ LSTM యూనిట్స్ ఈక్వల్స్ టు 50, return sequences
ఈక్వల్స్ టు ట్రూ. సో మళ్ళీ మనం డ్రాప్అవుట్ లేయర్ అప్లై చేద్దాం. సో రిగ్రెసర్ డాట్ యాడ్ డ్రాప్అవుట్. సో ఈసారి మనం 0.1 తీసుకుందాం. సో 0.1 డ్రాప్అవుట్ రేట్. సో ఈ సెల్ని మనం రన్ చేద్దాం. సో మనం ఇక్కడ బేసికల్గా 3 LSTM లేయర్స్ని క్రియేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఇంకొక LSTM లేయర్ క్రియేట్ చేసుకుందాం. సో రిగ్రెసర్ డాట్ యాడ్ LSTM units equals to 50. సో మళ్ళీ మనం డ్రాప్అవుట్ రేట్ అప్లై చేద్దాం. రిగ్రెసర్ డాట్ యాడ్ డ్రాప్అవుట్ ఈక్వల్స్ టు డ్రాప్అవుట్ రేట్ ఈక్వల్స్ టు 0.2. సో మనం మన అవుట్పుట్ లేయర్ని తీసుకుందాం ఇంకా. సో రిగ్రెసర్ డాట్ యాడ్ డెన్స్ యూనిట్స్ ఈక్వల్స్ టు 1. సో ఈ సెల్ని రన్ చేసినాం. సో మనం మన మోడల్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మన మోడల్ని కంపైల్ చేద్దాం. రిగ్రెసర్ డాట్ కంపైల్ ఆప్టిమైజర్ ఈక్వల్స్ టు. సో ఈ ఆప్టిమైజర్ ఏంటంటే మనకు స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిజైన్లో వన్ ఆఫ్ ద మెథడ్ ఇది యాడమ్. సో ఇక్కడ ఆప్టిమైజర్ నేను యాడమ్ యూజ్ చేసిన. సో లాస్ ఫంక్షన్ వచ్చేసి లాస్ ఈజ్ ఈక్వల్స్ టు మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ తీసుకుంటున్నా. మీన్ స్క్వేర్డ్ ఎర్రర్. సో ఈ సెల్ని రన్ చేసిన. సో ఇప్పుడు మన మోడల్కి మన డేటాని ఫిట్ చేద్దాం, ట్రైనింగ్ డేటాని. సో రిగ్రెసర్ డాట్ ఫిట్ xtrain ytrain సో ఇక్కడ ఎపోక్స్ అనేది నేను ఒక 200 తీసుకుంటా. అండ్ బ్యాచ్ సైజ్ ఈజ్ ఈక్వల్స్ టు 32. సో ఈ సెల్ని రన్ చేద్దాం. సో మన మోడల్ అనేది 200 ఎపాక్స్ మీద ట్రైన్ అయిపోద్ది. సో బేసికల్గా ఒక ఎపాక్ అంటే మన డేటా సెట్ మొత్తం ఒకసారి అన్ని అబ్జర్వేషన్స్ తీసుకున్నప్పుడు దాన్ని మనం ఒక ఎపాక్ అంటాం. సో అలా 200 టైమ్స్ తీసుకుంటున్నాం. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే మన టెస్ట్ డేటాని తీసుకొని మన ప్రిడిక్షన్ డేటాని ఇంకా రియల్ డేటాని కంపేర్ చేద్దాం. సో ఇది మన టెస్ట్ డేటా, గూగుల్ స్టాక్ ప్రైస్ test.csv. డేటా సెట్ టెస్ట్ ఈక్వల్స్ టు pd.readcsv గూగుల్ స్టాక్ ప్రైస్ test.csv. ఈ సెల్ని మనం రన్ చేద్దాం. సో మనం సక్సెస్ఫుల్గా మన డేటా సెట్ టెస్ట్ డేటాని ఇంపోర్ట్ చేసుకున్నాం. సో డేటా సెట్ టెస్ట్ డాట్ హెడ్. సో ఈ డేటా సెట్ కూడా సిమిలర్గా ఉంటుంది మన ట్రైనింగ్ డేటా లాగా. సో ఇప్పుడు మనం మన డేటా సెట్ యొక్క షేప్ చూద్దాం, టెస్ట్ డేటా యొక్క షేప్. సో డేటా సెట్ టెస్ట్ డాట్ షేప్. సో మనకు డేటా సెట్ టెస్ట్ డాట్ షేప్. సో మనకు 20 అబ్జర్వేషన్స్ అన్నీ ఉన్నాయి. సో ఎర్లియర్గా మనం 60 టైమ్ స్టెప్స్ తీసుకున్నాం. అంటే బేస్డ్ ఆన్ 60 ప్రైజెస్ మనం ఒక ప్రైజ్ని ప్రెడిక్ట్ చేస్తున్నాం. సో కానీ ఇక్కడ మనకు ఓన్లీ 20 ఉన్నాయి. సో దీనికి ఇంకొక 60 అనేది యాడ్ చేద్దాం. సో ఫస్ట్ మనం మన రియల్ స్టాక్ ప్రైస్ని తీసుకుందాం. సో రియల్ స్టాక్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు డేటా సెట్ టెస్ట్ డాట్ ఐలాక్ colon 1:2 డాట్ వాల్యూస్. సో ఇప్పుడు మనం మన రియల్ స్టాక్ ప్రైజెస్ని చూద్దాం ఒకసారి. రియల్ స్టాక్ ప్రైస్. సో ఇది మన రియల్ స్టాక్ ప్రైజ్. సో మనం ఏం చేద్దామంటే మన రియల్ స్టాక్ ప్రైస్లో ఓన్లీ మనకి 20 ప్రైజెస్ ఉన్నాయి. సో మనం ఎర్లియర్గా 60 టైమ్ స్టెప్స్ తీసుకున్నాం. సో దానికోసం మనం డేటా సెట్ టోటల్ క్రియేట్ చేద్దాం. సో డేటా సెట్ టోటల్ ఈక్వల్స్ టు, సో దీంట్లో మనం మన ట్రైనింగ్ డేటాని ఇంకా టెస్ట్ డేటాని కంబైన్ చేద్దాం. సో pd.concat డేటా సెట్ ట్రైన్ ఆఫ్ ఓపెన్
కమా డేటా సెట్ టెస్ట్ ఆఫ్ ఓపెన్ కమా. సో మనం ఎలా కంబైన్ చేద్దామంటే హారిజాంటల్గా కంబైన్ చేద్దాం. సో యాక్సిస్ ఈక్వల్స్ టు 0 కాన్కాట్ గాట్ మల్టిపుల్. ఓకే, మనం ఇక్కడ బ్రాకెట్స్ పెట్టడం మర్చిపోయినాం. సో బ్రాకెట్ వెళ్ళి ఇక్కడ కూడా ముందు కూడా పెడదాం. సో ఇప్పుడు సెల్ని రన్ చేద్దాం. సో ఇప్పుడు ఓకే మనకి. సో మనం మన డేటా సెట్ టోటల్ యొక్క షేప్ చూద్దాం. డేటా సెట్ టోటల్. సో ముందు మనం డేటా సెట్ టోటల్ని చూద్దాం. సో ఇది మన డేటా సెట్ టోటల్. సో మనం ఇప్పుడు ఆ డేటా సెట్ టోటల్ యొక్క షేప్ అనేది చూద్దాం. సో మనకు ట్రైనింగ్ డేటాలో ఒక 1248 1258 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. అలాగే టెస్ట్ డేటాలో మనకి 20 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సో మనకు టోటల్ 1278 అబ్జర్వేషన్స్. సో ఇందులో మనం ఏం తీసుకుందామంటే లాస్ట్ 80 అబ్జర్వేషన్స్ తీసుకుందాం. సో ఎందుకంటే లాస్ట్ 60 నుండి మనం ఫస్ట్ రియల్ది ప్రిడిక్ట్ చేయగలుగుతాం. సో దానికోసం ఇన్పుట్స్ ఈక్వల్స్ టు డేటా సెట్ total length of data set total minus length of data set test. సో మనం ఇక్కడ లాస్ట్ 80 అబ్జర్వేషన్స్ అనేది తీసుకుందాం. -60 కోలన్ డాట్ వాల్యూస్. సో మనం లాస్ట్ 80 అబ్జర్వేషన్స్ తీసుకుంటున్నాం. సో దాని నుండి మనము స్టాక్ ప్రైసెస్ ప్రిడిక్ట్ చేసి వాటిని రియల్ స్టాక్ ప్రైసెస్కి కంపేర్ చేద్దాం. సో ఇన్పుట్స్ తీసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ ఇన్పుట్స్ని చూద్దాం. సో ఇది మన లాస్ట్ 80 అబ్జర్వేషన్స్ యొక్క ప్రైజెస్, స్టాక్ ప్రైజెస్. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే దీన్ని రీషేప్ చేద్దాం. సో మనం ఫీచర్ స్కేలింగ్ చేయాలంటే మనకు అట్లీస్ట్ 2 డైమెన్షనల్ అరే ఉండాలి, కానీ ఇది సింగిల్ డైమెన్షనల్ అరే. సో అందుకని ఇన్పుట్స్ ఈక్వల్స్ టు ఇన్పుట్స్ డాట్ రీషేప్ -1, 1. సో ఇప్పుడు మనం ఇన్పుట్స్ యొక్క షేప్ చూద్దాం. ఇన్పుట్స్ డాట్ షేప్. సో మనకు మొత్తం 80 అబ్జర్వేషన్స్ విత్ 1 కాలం. సో ఇప్పుడు దీన్ని మనం ఫీచర్ స్కేలింగ్ చేద్దాం. సో ఇన్పుట్స్ ఈక్వల్స్ టు ఎస్సీ డాట్ ట్రాన్స్ఫార్మ్ ఇన్పుట్స్. సో మన ఇన్పుట్స్ని కూడా స్కేలింగ్ చేసేసినాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ ఇన్పుట్స్ అనేది స్కేల్ అయిందా లేదా అని ఒక ఫస్ట్ అబ్జర్వేషన్ తీసుకొని చెక్ చేద్దాం. సో మనకు స్కేల్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. సో మనం ఇప్పుడు ఎక్స్ టెస్ట్ అనేది క్రియేట్ చేద్దాం లిస్ట్. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 60, 80 మనకు టోటల్ అబ్జర్వేషన్స్ 80 కాబట్టి ఇన్పుట్లో. సో ఎక్స్టెస్ట్ డాట్ అపెండ్ ఇన్పుట్స్ i-16 కోలన్ i, 0. సో బేస్డ్ ఆన్ 60 అబ్జర్వేషన్స్ మనము ఒక ప్రైస్ని ప్రెడిక్ట్ చేస్తాం. సో ఆ ప్రైస్ని మనం రియల్ స్టాక్ ప్రైస్తో కంపేర్ చేసుకుంటాం, కరెక్ట్ వచ్చిందా రాదా అని. సో అది గ్రాఫికల్గా చూద్దాం. సో దీన్ని మనం ఇప్పుడు ఎక్స్టెస్ట్ని అరే కింద కన్వర్ట్ చేద్దాం. ఎక్స్టెస్ట్ ఈక్వల్స్ టు ఎన్పి డాట్ అరే ఆఫ్ ఎక్స్టెస్ట్. సో మనం అరే కింద కన్వర్ట్ చేసినాం. సో ఎక్స్టెస్ట్ డాట్ షేప్. సో మనకి మొత్తం 20 శాంపిల్స్ ఉన్నాయి, ఇంకా 60 టైమ్ స్టెప్స్ ఉన్నాయి. సో దీన్ని మనం LSTM మోడల్లోకి కన్వర్ట్ చేద్దాం, అంటే ఆ మోడల్ తీసుకునే షేప్లోకి. సో మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అనేది యాడ్ చేద్దాం. ఎన్పి డాట్ రీషేప్ ఎక్స్టెస్ట్ సో నెంబర్ ఆఫ్ శాంపిల్స్ అంటే మనకి ఇక్కడ 20. సో అది ఎక్స్టెస్ట్ డాట్ షేప్ ఆఫ్ 0. నెక్స్ట్ మనకి నెంబర్ ఆఫ్ టైమ్ స్టెప్స్ ఏమి ఇక్కడ 60. సో అది ఎక్స్టెస్ట్ డాట్ షేప్ ఆఫ్ 1, 1. సో మనం ఒక డైమెన్షన్ పెంచడం మీద. సో ఇప్పుడు మనం ఎక్స్టెస్ట్ డాట్ షేప్ చూద్దాం. సో మనం సక్సెస్ఫుల్గా ఆ డైమెన్షన్ పెంచినామా లేదా అని.
సో ఇప్పుడు మన టెస్ట్ డేటాని మన మోడల్కి పాస్ చేసి ప్రెడిక్ట్ చేద్దాం. సో ప్రెడిక్టెడ్ స్టాక్ ప్రైస్ ఈక్వల్స్ టు regressor dot predict x test సో మనం మన స్టాక్ ప్రైస్ని ప్రెడిక్ట్ చేసినాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఒక ప్రెడిక్టెడ్ స్టాక్ ప్రైస్ని చూద్దాం ఫస్ట్. సో ఇది మన ప్రెడిక్టెడ్ స్టాక్ ప్రైస్. సో దీన్ని మనం ఒరిజినల్ స్టాక్ ప్రైస్ కింద కన్వర్ట్ చేద్దాం, అంటే ఎస్సీ డాట్ ఇన్వర్స్ ట్రాన్స్ఫార్మ్ చేసి. సో ఇది స్కేల్డ్ ప్రెడిక్టెడ్ స్టాక్ ప్రైస్. సో దీన్ని అన్స్కేల్ చేద్దాం. సో దానికోసం మనం ఎస్సీ డాట్ ఇన్వర్స్ ట్రాన్స్ఫార్మ్ వాడదాం. సో ఎస్సీ డాట్ ఇన్వర్స్ ట్రాన్స్ఫార్మ్ వాడితే మనకి ప్రెడిక్టెడ్ స్టాక్ ప్రైస్ అనేది ఒరిజినల్ ఫార్మేట్లో కన్వర్ట్ అవుతాయి. సో ఒకసారి ఆ ఒరిజినల్ ఫార్మేట్ని చూద్దాం. ప్రెడిక్టెడ్ స్టాక్ ప్రైస్ సో మనకి మన ఒరిజినల్ వాల్యూస్లో కన్వర్ట్ అయిపోయినాయి స్టాక్ ప్రైసెస్ అన్నీ, ప్రెడిక్టెడ్ స్టాక్ ప్రైసెస్. సో ఇప్పుడు మనము మ్యాట్ప్లాట్లిబ్ యూజ్ చేసి ప్లాట్ చేద్దాం ఈ ప్రెడిక్టెడ్ స్టాక్ ప్రైస్ ఇంకా రియల్ స్టాక్ ప్రైసెస్. సో పిఎల్టీ డాట్ ప్లాట్ రియల్ స్టాక్ ప్రైస్ కమా కలర్ ఈక్వల్స్ టు రెడ్ కమా label equals to real stock price real Google stock price plt dot plot predicted stock price comma color equals to blue comma label equals to predicted Google stock price సో ఇప్పుడు మన గ్రాఫ్కి ఒక టైటిల్ పెడదాం. సో అది పిఎల్టీ డాట్ టైటిల్తో. సో పిఎల్టీ డాట్ టైటిల్ గూగుల్ స్టాక్ ప్రైస్ ప్రెడిక్షన్. సో అలాగే ఇప్పుడు మనం మన ఎక్స్ లేబుల్ని కూడా నేమ్ చేద్దాం. సో పిఎల్టీ డాట్ ఎక్స్ లేబుల్ టైమ్ పిఎల్టీ డాట్ వై లేబుల్ అంటే మన వై యాక్సిస్ని కూడా నేమ్ చేద్దాం. సో పిఎల్టీ డాట్ వై లేబుల్ స్టాక్ ప్రైస్. సో పిఎల్టీ డాట్ లెజెండ్ పిఎల్టీ డాట్ షో. సో ఈ సెల్ని మనం రన్ చేద్దాం. ఇప్పుడు రన్ చేసి మన రియల్ స్టాక్ ప్రైస్ ఇంకా ప్రెడిక్టెడ్ స్టాక్ ప్రైస్ గ్రాఫ్ చూద్దాం. సో మనకు ప్రెడిక్టెడ్ స్టాక్ ప్రైస్ ఆల్మోస్ట్ మన రియల్ స్టాక్ ప్రైస్కి క్లోజ్గా ఉంది గ్రాఫ్. సో మనం ఆల్మోస్ట్ కరెక్ట్గానే ప్రెడిక్ట్ చేసినాం అన్నిటినీ కూడా. మన రియల్ స్టాక్ ప్రైస్ పెరుగుతున్న దగ్గర మన ప్రెడిక్టెడ్ స్టాక్ ప్రైస్ కూడా పెరిగింది. అలాగే రియల్ స్టాక్ ప్రైస్ తగ్గే దగ్గర కూడా మన ప్రెడిక్టెడ్ స్టాక్ ప్రైస్ తగ్గింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like, share and subscribe to the channel.